జిల్లా ఎస్పీ గారిని వచ్చేదాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదానికోసం మేము ఎస్పీ గారి పర్మిషన్ కోసం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దానిపైన ప్రజలకు తెలియజేసేదానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది. ఆయన అయితే పరిశీలించి చెప్తామని చెప్తాను. నేననేది ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు. ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది క్లాస్. ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితోన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో. అదే కాదు, నిన్న నేను తాడిపత్రికి పోయిన తర్వాత నన్ను అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఫోటోలు తీసుకున్నాము. వాళ్ళకందరికీ ఆయన ఏంటో చెప్తున్నాడు. బ్రహ్మరపరప ఈరోజు పక్కనే మా కార్యకర్త షాప్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే చిన్న కార్యకర్తలు ఎవరున్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చెప్పి స్టేషన్లో పెట్టి కేసు ఉంటారు. ఒక మున్సిపల్ చైర్మన్, ఎక్స్ఎమ్మెల్యే, అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు, నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేయిస్తా. వీళ్ళ మీద చర్యలు తీసుకోరా. అసలుకు ఈ రాష్ట్రం అంతా కూడా 175లో 174 కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్ జరిగితే నేను ఒక్కని కూడా అక్కడికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు. వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో భాగం. అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజము. ఎవరు ఎక్కడైనా తిరగచ్చు. ఇది ప్రజాస్వామ్యం. మా సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది. ఆ ఇంటికి కూడా పోకుండా కట్టడి చేస్తారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏమన్నా వీళ్ళకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళే చేస్తారా, లేకపోతే వీళ్ళకి హెడ్ ఆఫ్ ది బాస్ ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది. ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేశాను రైట్, అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను. మీడియా వాళ్ళంతా రాండి, అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమని. నేను అతనికి ఏమన్నా న్యాయం చేసినాడో చెప్పుకోను, నేను కూడా దానికి కౌంటర్ చెప్పుకోవాలి. అంతేగాని అతను లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాడు. అంత దరిద్రమైన రాజకీయాలు. పబ్లిక్ని రెచ్చగొట్టడము, బంగాకు సారాయి మటకాలు పెట్టుకోవడం, వాళ్ళందరినీ గుంపు చేయడం, ఎవరి మీదనో ఒకరి మీద దాడి చేయడం. ఇది ఎవరు కూడా మా పల్లెలలో ఏం చెప్తా అంటే, నేను కూడా గ్రామీణ ప్రాంతవాసిని చెప్తా అంటారు, ఇట్లా ముండమోపులు ఉండబట్టే లేకపోయినా. అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను, ముండమోపి రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయం చేయి నాతోనే. నువ్వు ప్రతిసారి చెప్తాండవు ఈ మధ్యకాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు, అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయండి. మా పార్టీలో శాసించడానికి వాడు మా పార్టీలో మెంబరా, కార్యకర్త, లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందా? వాడు ఉండేది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఏదైనా ఉంటే డిస్కషన్ చేయండి. మా పార్టీలో గురించి, నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతను ఎవడు? అతని యోగ్యతేమి? ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. అది గ్రహించు. తాడిపోతు చేష్టలు చేసుకుంటా, ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా, నీ గడ్డంలో పిచ్చుకలు వేళ్ళు పడుకొని చూసుకున్న ఏంటన్నా ముందు అది శుభ్రపరచుకొని నీట్గా రాజకీయాలుగానే చూడు. కక్షలు ఇంకోటంటే ఇక్కడ ఊరికి లేదు. నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాం. ఒకరితో పోల్చుకోవద్దు. నువ్వు నా మీదనే పోల్చుకుంటా అన్నా కదా, రైట్. పక్కన వాళ్ళు లేటుకి ఇబ్బంది పెడతావు, రా. నువ్వు ఏటకి చెప్తావు చెప్పు, నేను వస్తాను. లేకపోతే నువ్వే నిర్ణయించు. అంతే తప్ప ఈ ముండమోపి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్స్టిట్యున్సీలో రానిపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు.
జగనన్న ఉన్నంత వరకు, జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం. పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం. తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడ ఉండే సమన్వయకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఇప్పుడు మీరు ఎట్లా సమర్థించుతారని చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారు? నేను ఇప్పుడు చెప్తాండా, మీరు ఇప్పుడు సమర్థించుతా అంటే అది నేను కూడా సమర్థించుతా. మీరు సమర్థించలేదనుకుంటే మేము కూడా సమర్థించండి. మిమ్మల్ని ఈ తాడిపత్రిలో అడిగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అంటున్నారు. వాళ్ళ మీద కూటమి నేతల ప్రెజర్ ఉందంటారా? ఉండుకోనే కదా ఈ పరిస్థితి. లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఏమన్నా డీజీపీ లేకపోతే సీఎం? వాడు ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. వాడు చెప్తే నిలబడుతుందంటే ఆ వ్యవస్థల గురించి మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని వాళ్ళ ఇంటిపై దాడి చేసినారు, వంటింట్లోకి వచ్చి దాడి చేసినారు. అప్పుడు రాంది ఇప్పుడు ఎట్లా వస్తుంది అని ఆయన అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారు. నువ్వు చెప్తాండావు కదా, పిలుచు ప్రభాకర్ రెడ్డిని, మీడియా కాడ కూర్చుందాం. నేను ఇంట్లోకి పోయినా అది ఇది నా భార్యని తిట్టాను కదా, ఆ ఎక్కని చెప్పమను. నేను ఈ రోజు కూడా తాడిపత్రికి పోను. ఆ ఎక్కని తిట్టినా అని చెప్పమను. ఈ రోజు కూడా నేను తాడిపత్రికి పోను. వాడిని ఫెనాయిల్తో, 1 నోరు ఫెనాయిల్తో కడుక్కోమని చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదానికోసము మేము ఎస్పీ గారి పర్మిషన్ కోసం వచ్చాం. తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, దానిపైన ప్రజలకు తెలియజేసేదానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది. ఆయనైతే పరిశీలించి చెప్తామని చెప్తాను. నేననేది ఏమంటే, ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు. ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది పార్టీ. ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితోన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో వేచి చూడాల. అదే కాదు, నిన్న నేను తాడిపత్రికి పోయిన తర్వాత నన్ను అక్కడి నుండి బలవంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఫోటోలు తీసుకున్నాము. వాళ్ళకందరికీ ఆయన ఏదో చెప్పినాడు, రఫ చేసి. ఈరోజు పొద్దున్నే మా కార్యకర్త షాపు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీసుకుని స్టేషన్లో పెట్టి కేసు రాస్తారు. ఒక మున్సిపల్ చైర్మన్, ఎక్స్ఎమ్మెల్యే, అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు, నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేయిస్తాడు. వీళ్ళ మీద చర్యలు తీసుకోరా? అసలుకు ఈ రాష్ట్రం అంతా కూడా 175లో 174 కాన్ఫరెన్స్లో ప్రోగ్రాం జరిగితే నేను ఒక్కని కూడా అక్కడికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు. వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో భాగం. అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజము. ఎవరు ఎక్కడైనా తిరగచ్చు. ఇది ప్రజాస్వామ్యం. మా సొంత ఇండ్లు కూడా అక్కడ ఉంది. ఆ ఇంటికి కూడా పోకుండా కట్టడి చేస్తాను. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చింది. ఏమన్నా వీళ్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళే చేస్తారా, లేకపోతే వీళ్ళకి హెడ్ ఆఫ్ ది బాస్ ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది. ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేసినారు, రైట్, అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను. మీడియా వాళ్ళంతా రండి, అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమను. నేను అతనికి ఏమన్నా న్యాయం చేసినాడో చెప్పమను, నేను కూడా దానికి కౌంటర్ చెప్తాను. అంతేగాని పద్దను లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాడు. అంత దరిద్రమైన రాజకీయాలు. పబ్లిక్ని రెచ్చగొట్టడము, బంగాకు సారాయి మటకాలు పెట్టుకోవడము, వాళ్ళందరినీ గుంపు చేయడం, ఎవరి మీదనో ఒకరి మీద దాడులు చేయడం.
ఇది ఎవరు గుడక మా పల్లెలలో ఏం చెప్తా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంత వాసినే చెప్తా అంటారు ఇట్లా ముండమోపులు ఉండేవట్టే లేకపోయినట్టే. అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను, ముండమోపి రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయం చేయి నాతోనే. నువ్వు ప్రతిసారి చెప్తాండవు ఈ మధ్యకాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు, అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయండి. మా పార్టీలో శాసించడానికి వాడెవడు? మా పార్టీలో మెంబరా, కార్యకర్త, లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందా? వాడు ఉండేది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఏదైనా ఉంటే డిస్కషన్ చేయండి. మా పార్టీలో గురించి, నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతను ఎవడు? అతని యోగ్యతేమి? ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. అది గ్రహించు. తాగుడుపోతు చేష్టలు చేసుకుంటా, ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా, నీ గడ్డంలో పిచ్చుకలు వేళ్ళు పడకుండా చూసుకున్న ఏంటివన్నా ముందు అది శుభ్రపరచుకొని నీట్గా రాజకీయాలుగానే చూడు. కక్షలు ఇంకోటంటే ఇక్కడ ఎవరు ఊరికి లేరు. నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాం. ఒకరితో పోల్చుకోవద్దు. నువ్వు నా ముందరే పోల్చుకుంటా అన్నావు కదా, రైట్. పక్కన వాళ్ళు లేటుకి ఇబ్బంది పెడతావు, రా. నువ్వు ఏడకి చెప్తావు చెప్పు, నేను వస్తాను. లేకపోతే నువ్వే నిర్ణయించు. అంతే తప్ప ఈ ముండమోపి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్స్టిట్యూన్సీలో రానిపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు. జగనన్న ఉన్నంత వరకు, జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం. పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం. తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడ ఉండే సమన్వయకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా. ఇప్పుడు మీరు ఎట్లా సమర్థించుతారో చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్లా సమర్థించుతారో అని చెప్పుకోండి. నేను ఇప్పుడు చెప్తాండా, మీరు ఇప్పుడు సమర్థించుతా అంటే అది నేను కూడా సమర్థించుతా. మీరు సమర్థించలేదు అనుకుంటే మేము కూడా సమర్థించంలే. ఉండుకోనే కదా ఈ పరిస్థితి. లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఏమన్నా డీజీపీ లేకపోతే సీఎం? వాడు ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. వాడు చెప్తే నిలబడుతుందంటే ఆ వ్యవస్థల గురించి మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని వాళ్ళ ఇంటిపై దాడి చేసినారు, వంటింట్లోకి వచ్చి దాడి చేసినారు. అప్పుడు రాంది ఇప్పుడు ఎట్లా వస్తుంది అని అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారు. అవుయా, నువ్వు చెప్తాండావు కదా, పిలుచు ప్రభాకర్ రెడ్డిని, మీడియా కాడ కూర్చుందాం. నేను ఇంట్లోకి పోయినా అది ఇది నా భార్యని తిట్టినాను కదా, ఆ ఎక్కని చెప్పమను. నేను ఈ రోజు కూడా తాడిపత్రికి పోను. ఆ ఎక్క తిట్టినా అని చెప్పమను. ఈ రోజు కూడా నేను తాడిపత్రికి పోను. వాని ఫెనాయిల్తో, 1 నోరు ఫెనాయిల్తో కడుక్కోమని చెప్పండి. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని, తాడిపత్రిలో రాజ్యాంగం కూని, తాడిపత్రిలో హైకోర్టు ఆర్డర్ కూని, తాడిపత్రిలో మన పెద్దారెడ్డి పోతే కూని అనే మాటను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. నిన్న పెద్దారెడ్డి గారు ఆయన సొంత ఇంటికి పోతే చాలా రోజుల తర్వాత వచ్చినారని ఆయన కార్యకర్తలు ఇంటి దగ్గరికి పోతే ఆ ఫోటోలను, ఆ వీడియోలను చూసి దాంట్లో